ततः प्रमुदिता देवाः कीर्तयन्तो रघूत्तमम् स्ववर्षुः पुष्पवर्षाणि स्तुवन्तश्च मुहुर्मुहुः. మాటి మాటికి దేవతలు లక్ష్మణ స్వామిని పొగిడారు, కీర్తించారు. జహర్ష శక్రో భగవాన్ సహ దేవైర్మహర్షిభిః ఆకాశేపి దేవానాం శుశ్రువే దుందుభిస్వనః. ఆకాశంలోంచి దుందుభి దేవదుందుభులు మోగినాయి. ఆ స్వరమైన పూర్తి జహర్ష శక్రో భగవాన్. శక్రుడు అంటే ఇంద్రుడు. భగవంతుడైనటువంటి ఈ భగవానుడైనటువంటి ఇంద్రుడు ఎంతో సంతోషించాట. ఎందువల్ల అంటారు? అతను ఎందుకు అంత సంతోషించాడు? ఎందుకంటే ఇంద్రజిత్తు, ఈ ఇంద్రుణ్ణి జయించిన వాడు ఇంద్రజిత్తు. అట్లాంటి ఇంద్రజిత్తుని చంపేశాడు కాబట్టి ఇంద్రజిత్తు కావటం అతనికి ఎంతో ఆనందం కలిగింది. దేవైర్ మహర్షిభిః, దేవర్షులు మహర్షులు వీళ్ళందరూ కూడా సంతోషించారు. ఆకాశం నుంచి దేవతలందరూ ఇవన్నీ మోగించారు. విమలం గగనం చ ఆసీత్ స్థిరా భూత్ విశ్వధారిణి నిహతం రావణిం దృష్ట్వా జయజల్ప అసమన్వితః. ఈ విశ్వధారిణి అనేటువంటి విశ్వాన్ని మోసేటటువంటి ధరించేటటువంటి ఆ భూదేవి ఉన్నదే, అది ఎందువల్ల ఆవిడ ఒక్కసారిగా స్థిరమైపోయింది. అప్పటిదాకా చెలిస్తున్నది. ఎందుకని ఆవిడ చెలుస్తున్నది? పాప భారంతో కంపిస్తున్నది. అది కంపిస్తూ అదైపోయినది. తర్వాత ఈ విమలం గగనం, ఆకాశం నిర్మలం అయిపోయింది ఒక్కసారిగా. ఈ రావణ పుత్రుడి యొక్క మరణానికి, రావణి నిహతం ఈయన యొక్క మరణానికి అంత అన్ని చోట్ల జయ జయధ్వనులే వినం. గత శ్రమ సౌమిత్రి శబ్దమాపూరయద్రణే. ఒక్కసారిగా ఎప్పుడైతే వాడు కింద పడిపోయి చచ్చిపోయాడో శ్రమ అంతా తగ్గిపోయింది లక్ష్మణుడికి. అమ్మయ్య అని ఒక విధమైనటువంటి భారం అంతా దిగిపోయినట్లు వాడు, దాంతో ఆయనకి సంతోషం కూడా ఉంది కదా. ఆ సంతోషం ఏం చేశాడు? శంఖమాపూరయద్రణే. అప్పుడు విజయ శంఖం పూరిస్తారంటారే, ఆ విజయ శంఖాన్ని ఆయన పూరించాడు. సింహనాదం తత కృత్వా యా శబ్దం అకరోద్ విభుః. యా శబ్దం అంటే ఇంటి నారిని అట్లా ఒక్కసారి నారి సారించాడు. శబ్దం ఉంటుంది ఒకసారి అలా, బాణం లేని నారి దాన్ని అలా వదిలిపెడితే జుమ్మని శబ్దం వస్తుంది. ఆ నాదానికి అది చేశాడు ఆయన. తేన నాదేన సంహృష్ట వానరాశ్రగత శ్రమాః. ఆ నాదం వినగానే వానరులందరూ ఎంతో సంతోషించారు. అమ్మయ్య వాడు చచ్చిపోయాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పటిదాకా యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో ఎవరు మిగిలారు? గొప్ప గొప్ప వీరులందరూ చనిపోయినా కూడా ఇంద్రజిత్తు ఉంటే చాలు అని ధైర్యం ఉన్నది రావణాసురుడికి. అట్లాంటి ఇంద్రజిత్తునే ఇప్పుడు ఈయన సంహరించాడు. కాబట్టి దానితోటి ఈ వానరులందరూ ఇప్పటిదాకా పడినటువంటి శ్రమ అంతా మర్చిపోయారు. వానరేంద్రైశ్చ సహిత స్తువద్భిర్హృష్టమానసై. ఇష్టమానసై, సంతోషమైనటువంటి మనసుతోటి వీళ్ళందరూ, ఎవరు? వానరేంద్రులు అందరూ కూడా, సుగ్రీవుడు మిగిలిన వాళ్ళు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా, నీలుడు, గయుడు, గవయుడు, వీళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. సంతోషపడి పొగిడారు రావణాసుడి ఈ ఇంద్రజిత్తుని సంహరించినటువంటి లక్ష్మణ స్వామి. లక్ష్మణ పరితుష్టాత్మ దదర్శాభ్యేత రాఘవం. లక్ష్మణుడు కూడా చాలా సంతోషించిన వాడితో అయ్యి ఆ ఆత్మతోటి దదర్శాభ్యేత్య రాఘవం, రాఘవుణ్ణి అంటే శ్రీరామచంద్రమూర్తిని దదర్శ చూశాడు. చూసి హనుమద్ రాక్షసాభ్యాం చ సహితో వినయాన్వితః. ఈ హనుమంతుడు మిగిలినటువంటి వాళ్ళందరూ ఉన్నారే, ఈ రాక్షస అంటే ఇక్కడ ఆ రాక్షసుడు అంటే విభీషణుడు. ఈ హనుమంతుడు, విభీషణుడు ఇట్లాంటి వాళ్ళందరితో సహా
మహావినయంతో శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన పాద నమస్కారం చేసి వినయంగా ఇలా కూర్చొని, అన్నయ్య చంపేశాను. ఎంత వినయంగానో, అన్నయ్య ఇంద్రజిత్తుని చంపేశాను అని చెప్పుకున్నాడు. వందే భ్రాతరం రామం జ్యేష్ఠం నారాయణం విభుం. శ్రీమన్నారాయణమూర్తి ఎలా చెప్పుకున్నాడు? త్వత్ప్రసాదాద్ రఘుశ్రేష్ఠ అతో రావణి రాఘవే. రావణి ఆహవే అంటే యుద్ధంలో నేను రావణుణ్ణి త్వత్ప్రసాదా, నీ యొక్క ప్రసాదం వలనే, నీ యొక్క అనుగ్రహం వలనే, నీ యొక్క కటాక్షం వలనే నేను ఆ రావణిని నేను చంపేయగలిగాను. ఓ నారాయణ ప్రభు అని ఆయన నమస్కారం చేశారు. శ్రుత్వా త్వత్తల్లక్షణా భక్త్యా కమాలంగ్య రఘూత్తమః. ఆలింగ్య, తమ్ముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. మూర్ధ్వగ్రాయ ముదిత సస్నేహమిదమ బ్రవీ. మూర్ధను ఆ పైన తలని ఆగ్రా నుంచి ముద్దు పెట్టుకుని ఎంతో స్నేహంగా అతన్ని కౌగలించుకుని చెప్తున్నాను ఇట్లా, సాధు లక్ష్మణ తుష్టోస్మి, నేను చాలా సంతోషించానయ్యా. కర్మతే దుష్కరం కృతం, నువ్వు చేసినటువంటి పని అది సామాన్యం కాదు, దుష్కరం, చాలా కష్టమైనటువంటి పని ఇది. ఈ పనిని నువ్వు చేశావు. మేఘనాదస్య నిధనే జితం సర్వం అరిందమా. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఓ అరిందముడా అంటే ఓ శత్రువుల్ని చంపగలిగినటువంటి వాడా, ఓ లక్ష్మణ, మేఘనాదస్య నిధనే, మేఘనాథుని చంపడం అనే దాంతో సర్వం జితం, జితం సర్వం, అన్నిటిని అంటే మనం యుద్ధాన్ని గెలిచేసాం. అంటే ఒక్క మేఘనాథుడి మీద మొత్తం ఆ యుద్ధం అంతా ఆధారపడి ఉన్నది అనే సంగతి ఆయన చెప్పాడు. చెప్తూ అంతేకాకుండా నువ్వు చేసినటువంటి పని పొగడటం, అతన్ని ఉత్సాహపరచడం, నువ్వు సామాన్యమైన పని కాదు నువ్వు చేసింది, అంత గొప్ప పని చేసావు నువ్వు చేయడం వల్లనే ఇప్పుడు మొత్తం మన యుద్ధం అంతా గెలిచినట్లయింది అని తమ్ముడికి ప్రోత్సాహం ఉత్సాహం కల్పించి చేశాడు. అహోరాత్రై త్రిభిర్వీరః కథంచిత్ వినిపాతితః నిస్సపత్నః కృతో అస్మద్య నిర్యాస్యతి రావణః. చూడు, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఎంతో కాలం వాడు యుద్ధం చేశాను, ఎంత కాలమో తర్వాత చెప్తానన్నాను కదా, అదే ఇది. నిస్సపత్న కృతో అస్మద్య నిర్యాస్యతి ఈ రావణః. అహోరాత్రై త్రిభిర్వీరః, 3 రాత్రులు 3 పగళ్ళు అలసట లేకుండా నువ్వు యుద్ధం చేసి వాడిని చంపావు. అంతకాలం యుద్ధం చేశాక ఆయన 3 రోజులు నిద్రాహారాలు లేకుండా రాత్రి పగళ్ళు యుద్ధం చేస్తే అప్పుడు చచ్చిపోయాడు ఆ ఇంద్రజిత్తు. సామాన్యంగా అరగంట నేను చెప్పినటువంటి ఒక 5 నిమిషాల్లో ఆయన 4 శ్లోకాల్లో చదువుకోవాలా. అంత 3 రాత్రులు 3 పగళ్ళు అంత ఘోరమైనటువంటి యుద్ధం చేస్తే తప్ప ఇంద్రజిత్తు చావలేదు. అదే చెప్తున్నాడు. పుత్రశోకాన్మయా యోద్ధుం తం హనిష్యామి రావణం. ఇంకా పుత్రశోకంతో తప్పించిపోయేటటువంటి ఆ రావణాసురుడు ఉన్నాడే, ఇక వాడు లోపల ఉండలేడు. ఇప్పుడు వాడు బయటకు వచ్చేస్తాడు. ఆ లంకా నగరంలో ఇప్పటిదాకా ఉన్నాడు, ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు. ఆ రావణాసురుడిని నేను చంపుతాను. నువ్వు వాడి యొక్క కొడుకుని చంపావు కదా, నేను వాడిని చంపుతాను. ఇక్కడ ఏమైంది? మేఘనాదం హతం శ్రుత్వా లక్ష్మణేన మహాబలం. మహాబలుడైనటువంటి లక్ష్మణుడి చేత మేఘనాథుడు హతమైపోయాన సంగతి ఆ రావణాసురుడు విన్నాడు. విని రావణ పతితో భూమౌ మూర్ఛితః పునరుత్థితః. నేల మీద పడిపోయాడు, మూర్ఛపోయాడు. కానీ మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి విలలాపాతి అతిదీనాత్మా పుత్రశోకేన రావణ. పుత్రశోకంతో అతి ఘోరంగా అతి భయంకరంగా విలపించాడు. ఆయన విలపించి పుత్రస్య గుణకర్మాణి సంస్మరన్ పర్యదేవయత్.
ఎంత మంచివాడివిరా, నువ్వు ఎంత మహాత్ముడివిరా, నువ్వు అన్ని చేసావురా అని అతని యొక్క అన్ని మంచి గుణాలన్నీ పొగుడుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ, నువ్వు చేసినటువంటి చిన్నప్పుడు ఇంత చేసావు, అది చేసావు అని చెప్పుకుంటూ సంస్మరన్, అది స్మరించుకుంటూ అద్య దేవగణ సర్వే లోకపాలా మహర్షయ. ఇప్పుడు చూడు, నువ్వు చచ్చిపోయావని తెలిసింది కదా, లోకపాలులందరూ అంటే దిక్పాలకులందరూ ఎంతో సంతోషిస్తారు, మహర్షులందరూ ఎంతో సంతోషిస్తారు, దేవగణాలన్నీ సంతోషిస్తాయి నువ్వు చనిపోయావని తెలిసి. అతను ఇంద్రజితం జ్ఞాత్వా, ఇంద్రజిత్తు చనిపోయాడన్న సంగతి తెలిస్తే సుఖం స్వప్య నిర్భయా, నిర్భయంగా అందరూ అమ్మయ్య ఇంద్రజిత్తు చచ్చిపోయాడు అనేటువంటి ఒక భావంతో సుఖంగా సుప్తి అంటే నిద్ర పట్టేస్తుంది అందరికీ. ఇత్యాది బహుశ పుత్రలాలతో విలలాప, ఇట్లా పుత్రుల మీద ఉన్నటువంటి లాలసత్వంతో ఆయన పుత్రుడి గురించి చెప్పుకుంటూ ఆయన ఎంతో దారుణంగా విలాపం చేస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఇంకా ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. తతః పరమ సంకృత్సో రావణో రాక్షసాధిప ఉవాచ రాక్షసాన్ సర్వాన్ నిన్నాశయుచురాహవే. ఈ ఆహ్వానంలో యుద్ధంలో అందరినీ చంపేసేయండి అని మిగిలిన ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారు కదా, సర్వ రాక్షసులు, వాళ్ళందరితో చెప్పాడు వెంటనే వెళ్ళండి, అందరినీ చంపేసేయండి, వదిలిపెట్టాడు కానీ శత్రువులందరినీ మట్టి కనిపించేయండి. కోపం, కొడుకుపోయినటువంటి దుఃఖంతో కలిగినటువంటి కోపం. స పుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత, కోపంతో సంవీక్ష్య రావణో బుద్ధ్యా హంతుం సీతా ప్రదుద్యువే. కోపంతో నిత్యము నీచం మర్చిపోయి ఖడ్గం తీశాడు. ఒక్కసారిగా తీసి సీతాదేవిని చంపేస్తాను. అసలు ఇదంతటికి కారణం ఎవరు? సీత. ఈ సీత వల్లే ఇంత దారుణం జరిగింది కాబట్టి సీతను చంపేస్తాను. ఖడ్గపాణి వధాయాంతం క్రుద్ధం దృష్ట్వా దశాననం. ఈ దశాననుడు వీడు ఈ ఖడ్గపాణి అయ్యి సీతాదేవిని చంపడానికి బయలుదేరాడు, పరిగెత్తాడు సీతాదేవి దగ్గరికి. అక్కడ వస్తున్నాడు, ఆ దూరం నుంచి ఆ రావణాసురుడు రావడం ఈవిడ చూసి అందులో వాడి యొక్క కోపంతో ఉన్నటువంటి వాడి ముఖం, వాడి పద్ధతి అందరూ చూసేటప్పటికి, ఆ చేతిలో కత్తి చూసేటప్పటికి ఆ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి ఆ సీతాదేవి ఒక్కసారిగా భయము, శోకము వాటితో విలవిల్లాడిపోయింది. రాక్షసీ మధ్యగా సీత భయశోకాకులా అభవత్. ఏతస్మిన్ అంతరే తస్య సచివో బుద్ధిమాన్ శుచిః సుపార్శ్వో నామ మేధావి రావణం వాక్యమబ్రవీత్. ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఏం జరిగిందంటే, తస్య సచివో, అతని యొక్క మంత్రి, బుద్ధిమాన్, ఎంతో బుద్ధిమంతుడైనటువంటి వాడు, మంచివాడైనటువంటి వాడు, సుపార్శ్వుడు. ఇతని మంత్రి యొక్క పేరు సుపార్శ్వుడు. ఇతను వచ్చి, ఓ మేధావి అయినటువంటి రావణ, నా మాటలు విను, ఒక మాట చెప్తున్నాను విను అని, నన్ను నామ దశగ్రీవ సాక్షాత్ వైశ్రవణానుజః. నువ్వు నా మాట ఒక్కటి వినవయ్యా, నువ్వు ఎవరు? సాక్షాత్తు వైశ్రవణుడి యొక్క తమ్ముడు. వైశ్రవణుడు అంటే ఎవరు? కుబేరుడు. వైశ్రవణుడు అని ఆయనకి పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన విశ్రవసు, అక్కడ శ్రవ, విశ్రవసు అనేటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క కొడుకు విశ్రవసు. ఆ విశ్రవసు యొక్క కొడుకు కుబేరుడు. ఆ కుబేరుడు యొక్క, అందువల్ల అతను వైశ్రవణుడు అయ్యాడు. ఆ వైశ్రవణుడి యొక్క తమ్ముడివి నువ్వు, అనుజుడివి. అట్లాంటి నీవు వేద విద్యావ్రత స్నాత, నువ్వు వేదాలన్నీ నేర్చుకున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వు నిద్ర లేవగానే 9,000,000 శివాలయాల్లో నువ్వు పూజలు చేస్తావు, అన్నీ చేస్తావు, స్నాతుడివి నువ్వు, మహాపవిత్రమైనటువంటి ఆచారాలు అన్ని కలిగినటువంటి వాడివి నువ్వు. స్వకర్మ పరినిష్ఠిత, అత్యద్భుతంగా నీ యొక్క కర్మలన్నీ పూర్తి చేస్తావు, నువ్వు చేస్తావు. అన్ని మంచి గుణాలు నీ దగ్గర ఉన్నాయి. అనేక గుణ సంపన్న కథం
స్త్రీవధం ఇచ్చేసి కథం ఎలాగయ్యా స్త్రీవధని ఎలా నువ్వు ఇచ్చపడుతున్నావు స్త్రీని వధించాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు అనేక గుణ సంపన్న కథం స్త్రీవధమిచ్చతి ఎలాగా అస్మాభిసహితో యుద్ధే హత్వా రామం చ లక్ష్మణం నువ్వు ఇవన్నీ వదిలిపెట్టు మేమందరం ఉన్నావా అస్మాత్ మేమందరం నీ యొక్క తమ్ముడు మీ యొక్క మంత్రులు అనుజులం అందరి లాంటి వాళ్ళం నీ యొక్క అనుచరులం మమ్మల్ని తీసుకెళ్ళు మమ్మల్ని మా సహితంగా యుద్ధే హత్వా రామం చ లక్ష్మణం యుద్ధంలో రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపేసే ప్రాప్చేసే జానకీం శీఘ్రమిత్యుక్త సన్యవర్తత వచ్చి అక్కడి నుంచి యుద్ధానికి వాళ్ళిద్దరిని వధించి మళ్ళీ వెంటనే వచ్చేసి వేగంగానే వచ్చి ఈ జానకీదేవిని నువ్వు పొందు నిన్నెవరు కాదంటారు కానీ నువ్వు చేయవలసింది ఇది కాదు కదా ఇక్కడ స్త్రీ హత్యం చేస్తానంటావేంటి పదా అక్కడ రాముణ్ణి లక్ష్మణుడిని చంపుది కానీ తతో దురాత్మ సుహృదా నివేదితం ఇతనెవరు ఇతని పేరు సుపార్శ్వుడు ఈ సుపార్శ్వుడు అనేటువంటి మంత్రి చెప్పినటువంటి మంచి మాటలు అతను మంచి హృదయం కలిగినటువంటి వాడు అలాంటి వాడు చెప్పినటువంటి నివేదించినటువంటి వచః సుధర్మం ప్రతిగృహ్య రావణ మంచి ధర్మోక్తమైనటువంటి మాటలు విని ఈ రావణుడు గృహం జగామ తన ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు వెళ్ళి శుచ విమూఢధీ ఒక్కసారిగా పునః సభాం చ ప్రయయౌ సుహృద్వృత మళ్ళీ అందరూ ఉన్న వాళ్ళందరినీ రండి 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 సభలో ప్రవేశం చేద్దాం సభకి రండి అని అందరినీ సభకి పిలిపించి మళ్ళీ ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు తర్వాత కర్తవ్యం విచారించుకోవడం కోసం అందరినీ సభకి పిలిచారు దీంతో ఈ యుద్ధకాండలో ఉన్న నవమ సర్గ పూర్తవుతుంది దశమ సర్గలోకి మనం రేపు ప్రవేశిద్దాం ఓం శ్రీరామ్ శ్రీరామ 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 భయ్యా ఏమైనా అడుగుతారా లేకపోతే రాధానామం చెప్తున్నావా ఏమైనా అడగదలుచుకుంటే అడగండి బామ్మా ఏం లేదు బావా ఉషా ఏం లేదన్నయ్య అరే అయితే రాధానామం చెప్పుకుందాం శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే 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 రాధే జయ రాధే జయ జయ రాధే శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే జయ శ్రీ రాధే 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 అందరికి అందరికి రాధే రాధే అన్నయ్య రాధే 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 అండి ఉషా గారు అందరికి రాధే రాధే అమ్మా రాధే రాధే